తనని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చూడు. నీ మనసేం చెప్తుందో తెలుసుకో. నా మాట వింటావన్న నమ్మకం లేదు, ఆశే ఉంది. ఆలోచించు. ఈయన కళ్యాణిది తప్పే లేదని శౌరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసేశారుగా. బానే బ్రెయిన్ వాష్ చేశారు. కొంపదీసి మారిపోడు కదా, కళ్యాణితో ప్రేమగా ఉండడు కదా. అలా ఎలా ఉండనిస్తాను. నాటకాలాడుతున్న అనుపమ మీద కళ్యాణి మీదున్న కోపాన్ని శౌర్యకు ఇంకా పెంచుతాను. అప్పుడే నా పెత్తనం బలంగా ఉంటుంది. దానికి తగ్గ పథకం వేస్తా. ఏడవ కన్నయ్య, నా బంగారం వేస్తారా? ఏడోకు నాన్న, ఏడోకు. నా బుజ్జివి కదా, ఏడగడదు. నా బుజ్జివి కదా, తాగుతా. తాగు నాన్న, ఏడవ కన్నయ్య. ఊరుకో ఊరుకో. ఏమైంది నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటి గోలా? నేనే చేశాను అత్తయ్య. బాబు ఏడుస్తుంటే నువ్వు మా మీద పడి ఏడ్చుంటావు, దానికి వాడు ఏడుస్తున్నాడు. అత్తయ్య ఇంకా మాట్లాడుకు, చిరాకు వచ్చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యండి అత్తయ్య. నాకు చెప్తావేంటి? బాబు బాధ్యత నీది. ఏం చేస్తావో చెయ్యి. ప్రశాంతంగా రాత్రి కూడా పడుకోనివ్వరు. చిచ్చి. అయ్యో, కుక్క పట్టి ఏడుస్తున్నాడు. పాలు తాగలేదా? పట్టించానమ్మా, తాగట్లేదు. ఇటు. ఓ ఊరుకోనానా. భయంగా ఉందమ్మా, డాక్టర్ని పిలుద్దామా? ఆయన ఈ టైంలో ఫోన్ ఎత్తారు కళ్యాణి. ఏం చేయాలమ్మా, నాకేం అర్థం కావట్లేదు. పాపం ఎలా ఏడుస్తున్నాడో చూడు. ఒక్క నిమిషం కళ్యాణి. ఏడో కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావో మాకు తెలీదు. నువ్వేం చెప్పలేవు. టెన్షన్ వచ్చేస్తుంది కన్నయ్య. దేవుడా, ఏడు పాపించు స్వామి. నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. ఇదొక్కటి చేయి దేవుడా. ఏడో కన్నయ్య. కళ్యాణి, ఏంటమ్మా అది? తేనె తాకిస్తే ఏడు పాపుతాడా? ఓ అమ్మా, ఏడు పాపేశాడు. తేనె తాకితే ఏడు పాపేస్తాడమ్మా? తల్లిపాలు లేక డబ్బా పాలే కదమ్మా తాగుతున్నాడు. తీపి తగిలితే కొత్త రకం రుచి అనుకుని ఆపుతాడేమో అనిపించింది. అమ్మ కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తొచ్చింది. అందుకే ప్రయత్నించాను. వర్కౌట్ అయింది. కన్నయ్య ఏడుపు ఆగింది. ఐ లవ్ యూ అమ్మా. నాకిప్పుడే ప్రాణం లేచొచ్చినట్టుగా ఉందమ్మా.
చంటి బిడ్డ కదా, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సమయానికి నువ్విక్కడ ఉన్నావు కాబట్టే అమ్మా, లేదంటే కన్నయ్య పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. సర్లే కళ్యాణి, ఏం కాలేదు కదా. అవును, నువ్వింకా పడుకోలేదేంటమ్మా? మార్నింగ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదమ్మా, నేను వెళ్తానులే. నువ్వు వెళ్ళి పడుకో. సరే అయితే. అప్పుడే నిద్ర లేచావా? ఆకలేస్తుందా? తాగు. సంపద చేసిన తప్పుకి కళ్యాణికి శిక్ష వేస్తున్నావు శౌర్య. తప్పులు చేయకపోయినా తనే తప్పు చేసింది అంటున్నా. అపార్థం చేసుకుంటున్నా. గుడ్ మార్నింగ్. ఆఫీసర్, గుడ్ మార్నింగ్. నాకేనా చెప్పింది? ఇది కళా నిజమా? నీ కాదు, నా కొడుక్కి. మీ బాబుకి బలుపు ఎక్కువరా బాబు, పెద్ద ఈగోయిస్ట్. ఏమన్నా ఏం అనలేదే ఆఫీసర్. అన్నావు? ఏమన్నాను? నేను విన్నాను. మిమ్మల్ని కాదు ఆఫీసర్, కన్నయ్యని. వేరుడంత లేడు, కాలుతో తంతున్నాడు. బాబు కన్ని బాబుగారి పోలికలే కదా ఆఫీసర్. నిన్ను మీ నాన్న నన్ను కొట్టడానికి వస్తున్నారు. లేదు కానీ. నేను కాదు నాన్న, నేను కాదు. కన్నయ్య కొట్టేస్తున్నారు. హాయ్, నీకు అర్థమవుతుందా? వావ్, ఈ నెక్లెస్ చాలా బాగుంది సిద్ధు. నీ సెలెక్షన్ సూపర్. నచ్చాయా శామ్? చాలా. అవును సిద్ధు, ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి? దొంగతనం ఏం చేయలేదులే శామ్. అలా అన్నానా? ఆహా, అలా అని కాదు, నా నిజాయితీ గురించి చెప్తున్నాను శామ్. ఒకప్పుడు ఫ్రెండ్కి అప్పించాను, ఇప్పుడు తీసుకుని కొన్నాను. ఎందుకు సిద్ధు, డబ్బులు ఉంచొచ్చు కదా. శామ్, నీ అంబిషన్కి ఇవి పెట్టుబడి. రేపు ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఏంజెల్లా కనిపిస్తేనే కదా వర్కౌట్ అవుతుంది. డబ్బులదేముంది శామ్, ఇంకొకటికి ఇచ్చాను, అడిగితే ఇస్తాడు. నాకు నీ కల నిజం చేయడం ముఖ్యం. సిద్ధు, నేనంటే నీకెంత ప్రేమ. ప్రేమంటే ఇంతే శామ్, నా ప్రేమ ఇంతే. నేను ఇలా సంతోషంగా ఉంచడానికే ట్రై చేస్తానా. నువ్వు ఎవరో ఏదో చేస్తారని టెన్షన్ పడుకో, రిలాక్స్డ్గా ఉండు. ట్రై చేశాం, ఎలా ఉన్నాయో చూస్తాను. నువ్వే పెట్టు సిద్ధు.
సారీ. సూపర్ ఉన్నావు. అలాగే నీ నవ్వు చాలా న్యాచురల్గా ఉంది. అలాగే ఉండు. ఒక్క ఫోటో తీస్తా. ఎవరు సిద్ధు? నాకు తెలుసా. సిద్ధార్థ, అప్పారావుని మాట్లాడుతున్నాను బాబు. అప్పారావా? ఏం చేస్తుంటారు? నేనా? మీరే. వయసు అయిపోయింది కదా బాబు, సరిగ్గా వినపడట్లా. మీరేం చేస్తుంటారని అడుగుతున్నా. ఓ వినపడింది. చీరలు ఎత్తారు కదా, చీరలు వాటికి రంగులు అద్దేది మనమే. శివపార్వతి గారు చీరలు నేస్తారుగా, అక్కడ రంగులద్దుతూ ఉంటాడేమో. అవును, మీరు కాల్ చేశారా? మీకేం కావాలి నాయనా? ఏం లేదులేండి, రాంగ్ నెంబర్. నువ్వు రైట్ నెంబర్కే చేసావు, రాంగ్ ట్రాక్కి నేను ఎక్కిచ్చాను. ఏంటి సిద్ధు, గొంతెందుకు మార్చి మాట్లాడుతున్నావు? ఎవరు? ఏం లేదు శామ్, ఏమో ఎవరికి తెలుసు, మూడు బాగుందని అలా మాట్లాడేశా. ఏ స్టైల్ బాగుంది, పోజ్ అలానే ఉంచు. తెలివైన వాడు వేశౌర్య, బట్ నా ముందు పంచేవు. పూలు లేవని ముందే చెప్పొచ్చు కదా పల్లవి. బయట నుంచి తెప్పించేదాన్ని అమ్మ పూజలో కూర్చున్నాక చెప్తావు. సారీ అమ్మా. సర్లే చాలు పదా. ఆగండి. మా చెట్టుకు పూసిన పూలు ఏమయ్యాయా అనుకుంటున్నాను, మీరెత్తుకెళ్తున్నారా? అది మీ చెట్టు వదినా, చూసుకోలేదులే. నేను చూశానుగా, ఇవ్వండి. పూలే కదా దమయంతి. నా ఏరియాలో చిన్న రాయి తీసినా ఊరుకోను, ఇవ్వు. అమ్మ పూజ చేస్తున్నారు దమయంతి. ఏం చేస్తే నాకెందుకు? మావి మాకే చెందాలి, చస్తే ఎవ్వరికి ఇవ్వను. మరీ ఇంత మొండితనం పనికిరాదు వదినా. మీకు ఈ దొంగతనం పనికిరాదు. హువ్వా, 4 పువ్వులు కోసిన దానికి మమ్మల్ని దొంగల్ని చేసేస్తావా? ఇచ్చి వెళ్ళకపోతే నా కొడుకు ఇంకో 8 చెప్పి అరెస్టు కూడా చేస్తాను. నువ్వు చేసినా చేయిస్తావులే. ఆ భయం ఉంది కదా, ఇవ్వండి. ఎవరికైనా ఎలా ఉండకూడదో చెప్పాలంటే నిన్నే ఉదాహరణగా చూపించాలి దమయంతి. అబ్బో, మిమ్మల్ని అడిగితే తెగిచ్చేస్తారు. మరి ఉంటే లేదని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పం కూడా. ఆ అవసరం నాకు రాదు. మనిషికి మనిషి అవసరం వస్తుంది వదినా. మీకే వస్తుందా అవసరం, నాకు రాదు. చేయతులే పద పల్లవి. నా దగ్గర మీ ఎత్తులు చీపురు పుల్ల కూడా పోనివ్వను. మనల్ని ఏమీ అడగకుండా పోదమ్మా, అప్పుడు చెప్దాం. మనం అలా ఉండం పల్లవి. పూల కోసం అమ్మ చూస్తూ ఉంటారు, నేను బజార్కెళ్ళి తెస్తాను. అలాగే అమ్మా. అమ్మా, అంతా చూశానమ్మా, తీసుకో. ఇప్పుడు నువ్వు వెళ్ళి రావాలంటే చాలా టైం పడుతుంది. నానమ్మ ఎదురు చూస్తుంది. తీసుకో అమ్మా.
చిన్నప్పటి నుంచి ఇంతేనా అత్తయ్య? పక్కోళ్ళకి పెట్టే అలవాటే లేదా? పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే నచ్చదా? నీ పుట్టింటోళ్ళు బాధపడితే తట్టుకోలేవు కదా. మీ పుట్టింటి వాళ్ళు కూడా వాళ్లే. అది నువ్వు గుర్తుపెట్టుకో, నాకు అవసరం లేదు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు అత్తయ్య. నాకు మాత్రం ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తూనే ఉన్నావు కదా. నాకు టైం వస్తుంది అత్తయ్య, అప్పుడు చెప్తాను. అయ్యో అమ్మా 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 ఒక నిమిషం లైన్లో ఉండు. అమ్మా అమ్మా ఏమైందిరా? పావేమైనా వచ్చిందా? ఆ పాటలలో లేవే. కనిపించట్లేదమ్మా. బకెట్ దొర్లిపోయింది. కళ్ళు మండిపోతున్నాయి. త్వరగా నీళ్లు తీసుకురమ్మా. ఆ, వచ్చింది, నాకు టైం వచ్చింది. త్వరగా వెళ్ళి తీసుకురామ్మా. ఉండు. అయ్యో, ట్యాప్లోనే నీళ్లు రావట్లేదంటే ఇక్కడ నీళ్లు లేవే. శౌర్య, శౌర్య, ఇంట్లో నీళ్లు రావట్లేదురా. ఎందుకు రావట్లేదమ్మా? నీళ్ల పన్ను కట్టకపోతే రావు ఆఫీసర్. ఓ, అంత మెల్లగా చెప్తావేంటి? ఇక్కడ మండిపోతుంది. ఇంటి గుట్టు గట్టిగా చెప్పకూడదు అంటారు కదా ఆఫీసర్. అయినా నన్ను అరుస్తారే? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు బాధగానే ఉంది. బిల్ కట్టని మీ అమ్మగారిని అడగండి. అంటే శౌర్య, నసుగుతావేంటమ్మా? బిల్లు కట్టలేదా? మనం ఎప్పుడు కట్టలేదు కదా నాన్న. పక్కింట్లో కట్టారేమో అనుకున్నాను. అటు గాలి ఇటు రాకూడదు అన్నప్పుడు మన బిల్ వాళ్ళెందుకు కడతారు అత్తయ్య? వాళ్ళది వాళ్ళు కట్టుకుని. ఎంత అన్యాయం! అబ్బా, బా, ముందు మీ మీటింగ్ ఆపి ఆ బిల్ ఏదో త్వరగా ఆన్లైన్లో పే చేయండి. చెయ్యి ఏదో ఒకటి. సర్వర్ బాగా డౌన్ ఉన్నట్టుంది ఆఫీసర్. ఓపెన్ అవ్వట్లేదు. ఓ గాడ్, బాగా టైం పట్టేటట్టుంది. ఓర్చుకోండి, కట్టేస్తాను. నీళ్ళు వచ్చేస్తాయి. బా, నా వల్ల కావట్లేదు. అమ్మా, ఎక్కడి నుంచి ఒక బకెట్ నీళ్ళు తీసుకురామ్మా. ఎక్కడికో అంటే కష్టమే ఆఫీసర్. పక్కింట్లోనే అడుక్కోవాలి. బా, అమ్మా త్వరగా అమ్మా, ప్లీజ్, కళ్ళు మండిపోతున్నాయి. వెళ్ళమ్మా. నువ్వు మాట్లాడుకో, నేను తెస్తాను. త్వరగా వెళ్ళమ్మా. పల్లవి, 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 నిన్నే పల్లవి. మీకు నీళ్ళు వస్తున్నాయా? కనిపించట్లేదా వదినా? ఏ, మీరు బిల్ కట్టలేదా? మర్చిపోయానులే కానీ శౌర్య స్నానం చేస్తున్నాడు. త్వరగా ఒక బకెట్ నీళ్ళు ఇవ్వు. ఆగండి.